మరి ఈ రోజు నేను మీతో మాట్లాడాలనుకున్న విషయము అంతర్గత శుద్ధి. ఆమేన్. కానీ ఈ వాక్యంలోకి వెళ్ళకని ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. కానీ మీరు నిజంగా సమాధానం చెప్పాలి. ఓకే. ఆ యొక్క పోస్టర్ పెట్టండి. ఈ యొక్క 2 కప్స్ మీరు చూసినట్టయితే మీరు ఈ రెండిట్లో మీరు ఒకటి తీసుకోగలరు అని అంటే మీరేది తీసుకుంటారు? నిజంగా చెప్పాలి. ఏది? ఇదా? అదా? తెల్లదా? లేకపోతే బంగారంతో కూడిందా? ఎంతమంది బంగారం అంటారు? అందరూ బంగారమే అంటారు. ఏదో ఎత్తడానికి భయపడుతున్నారు అంతే. దీంట్లో ఏదో ఉంది అని ఆలోచిస్తున్నారు. ఏమీ లేదు. చాలా సింపుల్ క్వెషన్. ఇందులో ఏది తీసుకుంటారు? బంగారందే తీసుకుంటారు. అందంగా కనపడేదే తీసుకుంటారు. తెల్లది ఎందుకు ఏమీ లేదు దానిపైన అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు రెండో ప్రశ్న. రెండో పోస్టర్ పెట్టండి. ఇప్పుడు ఇది మురికిగా ఉంది. అది చక్కగా శుభ్రంగా ఉంది. ఇప్పుడేది తీసుకుంటారు? మీ కాఫీ, టీ తీసుకోవడానికి? ఆబ్వియస్‌లీ శుభ్రంగా ఉన్నదే. కానీ మన జీవితంలో కూడా మనం ఏం చేస్తున్నామంటే బయటున్న దాన్ని బట్టి, ఆ అందం బట్టి దాని వైపే మనం ఆకర్షించబడుతున్నాం. కానీ మన లోపల ఆ అపరిశుద్ధమైన విషయాల గురించి లేకపోతే ఇంప్యూర్ థింగ్స్‌ని మనం బయటికి తీయట్లేదు. కానీ దేవుడు ఏం చేస్తారంట లోపల, బయట 2 చూస్తారట. ఆమేన్. దేవుడు 2 చూస్తారు. ఆయన బయటున్న ఆ యొక్క అలంకారమే కాదు, లోపల నిన్ను నువ్వెలా అలంకరించుకున్నావో, ఎంత అందంగా ఉన్నావో, ఎంత తెల్లగా ఉన్నావో, ఎంత శుభ్రంగా ఉన్నావో అనేది కూడా చూస్తారట. ఆమేన్. లోపల, బయట 2 అవసరమే. చాలా ముఖ్యముగా లోపలిది చాలా అత్యవసరము. ఈ యొక్క సమాజంలో బయట ప్రపంచంలో మనం బయట నుంచి ఎలా కనపడుతున్నామో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ ట్రూ. మనం బయటకి ఎలా ఉన్నాము, మనల్ని చూసి వాళ్ళు ఎలా మనల్ని స్వీకరిస్తున్నారు, మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా, మనకి అట్రాక్ట్ అవుతున్నారా లేదా అన్న ఒక విషయాలు మనం ఆలోచిస్తాము. దట్ ఈస్ వెరీ ట్రూ. బట్ వాట్ ఈస్ ఇన్‌సైడ్ యూ? నీ యొక్క హృదయం ఎలా ఉంది అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మా యొక్క ఇంట్లో నాకు సహాయం చేసే ఒక ఆవిడుంటుంది. తనేమో కొద్ది రోజులకని చెప్పి నేపాల్ ఎళ్ళింది తన కుటుంబంలో చూడటానికి. సో, తన బదులు ఇంకొక అమ్మాయిని పెట్టేసి వెళ్ళింది ఇంటి పనులకి. సో, నాకు క్లీనినెస్ అంటే చాలా ఇష్టం. నేను చాలా శుభ్రంగా ఉండాలనుకుంటాను. అన్నీ గూడా సెట్ చేస్తూ ఉంటాను. పాస్టర్ గారు గూడా నా యొక్క ఎగ్జాంపుల్ మీకు 2, 3 సార్లు చెప్పారు. అన్నీ సెట్ చేసుకుంటూ ఉంటారు ఇది, అది అని. నేను అన్నీ చాలా నీట్‌గా పెట్టుకుంటూ ఉంటాను. తను కొత్తమ్మాయి అని చెప్పి కొంచెం జాగ్రత్తగా చూస్తున్నాను. ఏం చేస్తుంది? ఎలా చేస్తుంది పని అని. తను కప్పు కడిగేసి పెట్టింది. నేనేమో కాఫీ పోసుకుందామని ఆ కప్పు తీశాను. ఆ కప్పు తీస్తే లోపలంతా కూడా సరిగ్గా కడగలేదు. అశుభ్రంగానే ఉంది. నేను ఆ అమ్మాయికి చెప్పాను, చూడు ఇది సరిగ్గా కడగలేదంటే, తనేం చేసింది బయట చూసేసి అంతా శుభ్రం చేసేసాను అనంది. బయట కాదు లోపల చూడు అనన్నా. అప్పుడు లోపల చూసి, ఓహ్! ఇది నేను చూడనే లేదే అనంది. అప్పుడు మళ్ళీ లోపల కూడా శుభ్రం చేసిస్తేనే అప్పుడు అందులోకి కాఫీ వేసుకున్నాను. మనం బయట శుభ్రంగా ఉండి, లోపల అశుభ్రమైన ఆలోచనలు పెట్టుకుంటే దేవుడు మనల్ని ఉపయోగించగలరండి? ఒక పాత్రగా ఆయన ఉపయోగించగలరా? ఎందుకు అంటే మన లోపల నుంచి అన్నీ బయటికి వస్తూ ఉంటాయి. ఆమెన్. ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ది ఇన్‌సైడ్. విచ్ ఇస్ వై ది ఇన్‌సైడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లోపల మనం ఏమై ఉన్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఈ యొక్క లెంట్ సీజన్‌లో మనందరం కూడా ఉపవాసాలు చేస్తున్నాము. కొంతమందైతే తెల్ల బట్టలే వేసుకుంటున్నారు. లేదంటే చాలా పరిశుభ్రంగా ఉండాలని ఆలోచిస్తున్నారు. అన్నీ చేస్తున్నారు. కానీ మనలో ఉన్న ఆ యొక్క అపరిశుభ్రతని మనం తీసివేస్తున్నామా లేదా అని ఒక్కసారి ఆలోచించాలి. ఆర్ వి క్లీనింగ్ అవర్ మనల్ని మనం శుద్ధీకరించుకుంటున్నామా అనేది కూడా చాలా అవసరము. ఈ యొక్క వారం, ఈ యొక్క శ్రమ దినాలన్నీ అయిపోయే లోపల మనం ఏం చేసి ఉన్నాము? మనల్ని మనం శుద్ధీకరించుకున్నామా? మనల్ని మనం శుభ్రపరుచుకున్నామా? దేవుడు మనల్ని ఉపయోగించే ఒక పాత్రగా మనల్ని మనము సిద్ధపరుచుకున్నామా అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి. ఆర్ ఇస్ ఇట్ జస్ట్ ఆన్ ది ఔట్‌సైడ్? బయట ఎలా ఉన్నామండి అదొక్కటే చాలు అని ఆలోచిస్తున్నారా? అనేది మిమ్మల్ని మీరు ఈ యొక్క ప్రశ్న అడగాలి. మనలో ఉన్నవి మనం క్లీన్ చేసుకోపోతే అది అలా పేరుకుపోతూ ఉంటుంది. అది పేరుకుపోయి ఏమవుతుందంటే అది చాలా సాధారణమైన అలవాటుగా మారిపోతూ ఉంటుంది. అది ఏవైనా కానీ మీ యొక్క అనవసరమైన అలవాట్లు కానీ, లేకపోతే చెడు ఆలోచనలు కానీ, లేకపోతే ఇంకొకరి వైపు ఈర్ష్య కానీ, ఆ యొక్క విషయాలన్నీ ఎంత సాధారణం అయిపోతాయంటే అవును. ఆ యొక్క వ్యక్తి అలా చేశాడు కాబట్టి నేను కోప్పడ్డాను. అవును. ఆ యొక్క వ్యక్తి నాకు హానిపరిచాడు కాబట్టే నేను ఇంకా హానిపరిచాను అన్న ఒక ఆలోచనలు మనకి వస్తూ ఉంటాయి. వి స్టార్ట్ జస్టిఫైయింగ్ అవర్ బిహేవియర్స్. మనం దానికి ఒక 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 మీనింగ్ ఇచ్చేస్తూ ఉంటాము. దీనివల్ల నేనిది చేశాను అని ఆలోచిస్తూ ఉంటాము. బట్ గాడ్ డజంట్ వాంట్ యూ టు బి లైక్ థట్. హి వాంట్స్ యూ టు బి ఎ క్లీన్ వెస్సెల్. ఒక శుభ్రమైన, శుద్ధమైన పాత్రగా మీరుండాలని ఆలోచిస్తున్నారు. ఆయన ఆశిస్తున్నారు.
ఈ యొక్క ఉదయ కాలంలో మనం చూసినట్టయితే అందరం కూడా మార్క్స్ సువార్త 7, 21, 23 చూద్దాము. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి, అందరూ చెప్పండి, హృదయంలో నుండి. మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనములును, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ, అహంభావమును, అవివేకమును వచ్చును అని చెప్తున్నారు. ఇక్కడ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయంటండి? హృదయం నుండి, లోపల నుండి. విచ్ ఇస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు కీప్ అవర్ హార్ట్ క్లీన్. అందుకే మనకు హృదయము పరిశుద్ధముగా ఉంచుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఆ హృదయం నుండే ఇవన్నీ వస్తున్నాయంట. ఇందులో మనలో ఇవన్నీ విషయాల్లో అందరిలో ఎంతో కొంత ఉంటే ఉంటుంది. కానీ మనం శుభ్రపరచుకోకపోతే అదేమవుతుందండి? స్థిరపడిపోతుంది. మనం అందరం మనుషులం కాబట్టి మనలో ఈ యొక్క విషయాలు అప్పటికప్పుడు ఏదో ఒక సందర్భంలో బయటపడుతూ ఉంటుంది. కానీ మీరు దాన్ని శుభ్రము చేసుకోకపోతే అదేమవుతుందంటే ఒక స్థిరమైన అలవాటుగా మారిపోతుంది. యూ విల్ నాట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్. సరి ఏది కాదో అన్న ఒక విషయము మనం ఆలోచించలేకపోతాం. అది స్థిరముగా మన యొక్క జీవితంలో ఉండిపోతూ ఉంటుంది. అందుకే ఆ యొక్క అపరిశుద్ధతని స్థిరము అవ్వకన్నా ముందే మనము దాన్ని శుభ్రపరుచుకోవాలి. ఆమేన్. ఆమేన్. మత్తయి సువార్త 23, 25 చూసినట్టయితే అందులో మనం చూద్దాము. ఈరోజు కొంచెం మనల్ని దేవుడు తిట్టబోతున్నారు. అందరూ ఏమనుకోకండి. పుస్తకాలు తెరుద్దాం. మన యొక్క బైబిల్స్ తెరుద్దాము. అక్కడ ఏం చెప్తున్నారు యేసుప్రభు అంటే, వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా, మీకు శ్రమ. మీరు గిన్నెను, పాత్రను బయట శుభ్రం చేస్తారు, కానీ లోపల అత్యాశతో, స్వీయ సంతృప్తితో నిండి ఉన్నారు అని చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు? మీరు బయట మట్టుకు చాలా శుభ్రంగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు, అలంకరించుకొని ఆహా ఎంత బాగున్నారు అని అనుకుంటున్నారు, కానీ లోపలంతా మురికే అనే చెప్తున్నారు ఈరోజు. ఆమేన్. గుడ్డి పరిసేయుడా, మొదట గిన్నె పాత్ర లోపల శుద్ధి చేయాలి. అందరూ చెప్పండి, లోపల శుద్ధి చేయాలి. ముందు లోపల శుద్ధి చేస్తే అప్పుడేమవుతుందంటండి, బయట కూడా శుద్ధిగానే ఉంటుంది. వెన్ వి క్లీన్ అవర్ సెల్స్ ఇన్ ది ఇన్సైడ్, లోపల మనం మనల్ని శుభ్రపరుచుకుంటే ఆటోమేటిక్ గా బయట కూడా మనం శుభ్రంగానే ఉంటాం. మన యొక్క ప్రవర్తన కూడా శుభ్రంగానే ఉంటుంది. మన యొక్క క్రియలు శుభ్రంగానే ఉంటాయి. మన యొక్క ఆలోచనలు శుభ్రంగానే ఉంటాయి. ముందుగా ఏం చేసుకోవాలంటే అండి, లోపల మనము మనల్ని శుద్ధి చేసుకోవాలి. మళ్ళీ చెప్పండి, లోపల శుద్ధి చేసుకోవాలి. వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా, మీకు శ్రమ. మీరు సున్నం కొట్టిన సమాధుల్లా ఉన్నారు. అవి బయటకు అందంగా కనిపించిన లోపల మృతుల ఎముకలతోనూ అపవిత్రమైన దానితో నిండి ఉంది అని చెప్తున్నారు. బయట చాలా అందంగానే కనిపిస్తున్నారు, తెల్లని వస్త్రాలు వేసుకుంటున్నారు, అన్ని బానే ఉన్నాయి, కానీ లోపల ఏంటి? అంత అపవిత్రంగా ఉంది. ఎంతమంది అలాంటి జీవితాలు మనం జీవిస్తున్నామని ఒక్కసారి ఆలోచించాలి. అపవిత్రమైన జీవితం ఎలా మనం జీవిస్తున్నామా అని ఆలోచించాలి. మనం ఎలా సంతోషపడతామంటే పక్కవారి కన్నా నేను కొంచెం బెటరే, ఆడింకా దరిద్రుడు అని అనుకుంటూ ఉంటాం. ఆవిడింకా చెడ్డది, అందరి గురించి చెడ్డగా మాట్లాడుతది, తనకన్నా నేను కొంచెం బెటరే గదా అని అనుకుని మనకి మనం సంజాయిషి ఇచ్చుకుంటూ ఉంటాం. ఇట్స్ నాట్ అబౌట్ ద పర్సన్ బిసైడ్ యూ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఇట్ ఈస్ అబౌట్ యూ. నా గురించి అని చెప్పండి. ఈరోజు వాక్యం నా గురించే. ఆమేన్. మనకి పక్క వారితో, ఎదుటి వారితో, మన ఇంటి ఎదురుగుండా వాళ్ళతో మనకి సంబంధం లేదు. మనం ఎంత శుభ్రంగా ఉండేది అనేదే చాలా అవసరం ఈరోజు. ఆమేన్. మనం ఎంత శుభ్రంగా ఉన్నాము ఈరోజు అనేది ముందుగా మనం ఆలోచించాలి. మొదట లోపలిది శుభ్రము చేయము, అప్పుడు వెలుపలిది శుభ్రముగా నుండును అని మత్తయి సువార్తలో కూడా రాసి ఉంటుంది. ఫస్ట్ యూ క్లీన్ ది ఇన్సైడ్, దెన్ ద ఔట్ సైడ్ ఆల్సో విల్ బి క్లీన్. అదొక దైవీకమైన క్రియ. మనం ఎలా అయితే ఉపవాసం చేస్తామో, ఎలాగైతే ప్రార్థన చేస్తామో, ఎలాగైతే వేరే వాళ్ళకి మనం దానాలు చేస్తామో, ధర్మాలు చేస్తామో, అలాంటి యొక్క క్రియే నిన్ను నువ్వు శుద్ధీకరించుకునే క్రియ. దట్ ఈస్ అ డివైన్ యాక్టివిటీ దట్ యు నీడ్ టు డూ ఎవ్రీ డే. ఆమేన్. అది ఒక క్రియ మీరు రోజువారీ చేస్తూ ఉండాలి. మిమ్మల్ని మీరు శుభ్రపరుచుకుంటూ ఉండాలి. అప్పుడే మనము ఎటువంటి భారం లేని జీవితం జీవిస్తూ ఉంటాము, దుఃఖం లేని జీవితము జీవిస్తూ ఉంటాం. ఈరోజు నేను 4 పాయింట్స్ మీకు చెప్తాను, ఎలాగైతే మనల్ని మనం శుద్ధీకరించుకోగలము అనేది. ఆ యొక్క 4 మాటలు నేను ముగిస్తాను. మొట్టమొదటిగా మనము అపరిశుభ్రంగా ఉన్నామని అంగీకరించాలి. ముందుగా ఏం చేయాలండి? మనం అంగీకరించాలి.
ఐ యామ్ ఇంప్యూర్ అని ముందుగా నువ్వు తెలుసుకోవాలి. మనకి మనం సంజాయిషి ఇచ్చుకోవడం ఆపేవేయాలి. నేను అశుభ్రంగా ఉన్నాను దేవా! మీరు నన్ను ఒక పాత్రగా మీరు నన్ను వాడుకోవడానికి నేను సరిగ్గా లేను. నన్ను శుభ్రపరచండి అన్న ఒక అంగీకారము ముందుగా మనకి రావాలి. యూ నీడ్ టు యాక్సెప్ట్ దట్ వి ఆర్ ఇంప్యూర్. ఆమెన్. అడ్మిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో మనం శుభ్రపరిచే క్రియ మొదలు పెడతాం. వి విల్ స్టార్ట్ దట్ యాక్టివిటీ ఆఫ్ క్లీనింగ్ అవర్ ఫస్ట్ ఇస్ అడ్మిషన్. అంగీకరించాలి. ఏం చేయాలండి? అందరూ చెప్పండి. అంగీకరించాలి. అంగీకరించాలి. ఇది నా వల్ల కాదు. ఇది నా వల్ల కాదు. ఇది నేను ఒక్కదాన్నే నేను చేసుకోలేను. ఈ యొక్క యుద్ధము నేను ఒక్కదాన్నే గెలవలేను. ఈ యొక్క శుభ్రత నేను ఒక్కదాన్నే నేను తెచ్చుకోలేను. ఐ యామ్ నాట్ ఇనఫ్ అని ముందుగా మనం తెలుసుకోవాలి. ఈ యొక్క శక్తి నాలోనే లేదు అని ముందుగా తెలుసుకోవాలి. మనలో ఉండుంటే మనం ఎప్పుడో సరి చేసుకునేవారం గదా! మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాము అంటే మనలో ఆ యొక్క శక్తి లేదు కాబట్టి. వి నీడ్ అ హైయర్ పవర్. మనకి దైవీకమైన శక్తి కావాలి. వి నీడ్ అ డివైన్ ఇంటర్వెన్షన్ ఫర్ దిస్. దేవుడు మన జీవితంలో రావాలి. మనం ముందుగా రావాలి అంటే ముందుగా ఏం చేయాలండి? అంగీకరించాలి. ఇప్పుడు నేను ఇంటికి ఎవరన్నా గెస్ట్స్ వస్తున్నారని చెప్పి చెత్తా చెదారం అంతా తీసుకెళ్ళి నేను కార్పెట్ కింద తోసేసాననుకోండి, నా ఇల్లు శుభ్రంగా ఉందని నేను ఊహించగలనా? లేదు. ఎంతవరకని నువ్వు కిందకి తోస్తూ ఉంటావు? అల్టిమేట్‌లీ ఏదో ఒక రోజు ఆ చెత్త బయటికి రావాలి. మనం తోస్తూ ఉంటున్నాము, మనం శుభ్రంగా ఉన్నాము అని అనుకుంటూ ఉంటే మనం ఆనందంగా ఉండగలమా? లేదే. బట్ వి ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. మనం దాన్ని పక్కకు తోసేస్తున్నాము. ఈ యొక్క ఆలోచన వచ్చింది. అయ్యయ్యో! అది తప్పు. కానీ ఏంటి సర్లే పర్లేదు అని పక్కకు తోసేస్తున్నాం. వెంటనే దేవుని దగ్గరికి ఆ యొక్క ఆలోచనని సమర్పించట్లేదు. దేవా నాకు ఈ యొక్క ఆలోచన వచ్చింది. దానివల్ల నాకు బాధ కలుగుతుంది. ఆ యొక్క ఆలోచనని తీసివేసేయండి అని మనం అంగీకరించట్లేదు. వి ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్ వి ఆర్ రాంగ్. ముందుగా అంగీకరించాలి. రెండో విషయం ఏంటంటే సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనం ఆహ్వానించాలి. ఎందుకంటే అది మన వల్ల కాదు. శక్తివంతమైన దేవుణ్ణి మన జీవితంలో ఆహ్వానించాలి. దేవా ఇది నా యొక్క కంట్రోల్‌లో లేదు. ఇంక నేను మీకు సమర్పించుకుంటున్నాను. ఇది నా వల్ల కాదు. నా జీవితంలో మీరు ఏ అయితే మార్పులు చేయాలనుకుంటున్నారో అది మీరు చేయండని ముందుగా ఆయన్ని మన జీవితంలో ఆహ్వానించాలి. అది మన వల్ల కాదు అనే యేసు ప్రభువు ఎళ్ళేటప్పుడు ఏమిచ్చి ఎళ్లారండి? పరిశుద్ధాత్మను మనకి దయచేసి వెళ్లారు. పరిశుద్ధాత్మని మనం ఆహ్వానిస్తే, మన జీవితంలోకి ఆహ్వానిస్తే, మనకు హృదయంలో ఆహ్వానిస్తే, ఆయన బయటుండి ఏదో చూసుకొని వెళ్ళిపోరు. ఆయన మన అంతరంగంలోకి, మన హృదయంలోకి, మన ఆత్మలోకి ప్రవేశించి ఏదైతే విషయాలు మనం తీసివేసేయాలో, ఆ చీకటి ప్రదేశాల్లోకి వెళ్తారు. ఆ యొక్క బాధల్లోకి వెళ్తారు. ఆ యొక్క చెడు ఆలోచనలోకి వెళ్ళి, ఆ రూట్స్‌ని వేరుల నుంచి తీసివేస్తారు. ఆమేన్. అందుకే మనం ఎవరండి మనకి చాలా అవసరము? పరిశుద్ధాత్మ మనకి చాలా అవసరం. కానీ మనము ఏదో లాంగ్ లాస్ట్ ఫ్రెండ్ లాగా ఎక్కడో దూర ప్రదేశంలో ఉన్నట్టు ఒక్కొక్కసారి గుర్తు చేసుకొని, ఫోను చేసుకొని మాట్లాడుతూ ఉంటాం. నో. యూ నీడ్ హిమ్ ఎవ్రీ డే. యూ నీడ్ హిమ్ ఎట్ ఎవ్రీ స్టెప్. ప్రతి ఒక్క ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క గంట, ప్రతి ఒక్క క్షణము మనకు ఆయన యొక్క సూచన మనకవసరం. ఆయన యొక్క గైడెన్స్ మనకి అవసరం. ఆమేన్. పరిశుద్ధాత్మ మన జీవితంలో ఉండడం చాలా అవసరం. మన వల్ల కాదు కాబట్టే దేవుడు మన జీవితంలోకి పరిశుద్ధాత్మని పంపించారు. సో దట్ హీ కెన్ వర్క్ ఇన్ యూ. ఆయన మనలో పని చేస్తారు. ఆయన మనలని శుద్ధీకరిస్తారు. ఏది తప్పు, ఏది సరైనది అని మనకి తెలియచేస్తారు. ఎలాంటి దారిలో నడవాలా ఆ యొక్క దారిని ఆయన మనకి తెలుపుతారు. డు వి నీడ్ థాట్? యెస్. ఆమేన్. కావాలి గదండీ మనకి ఆ యొక్క సూచన కావాలి. ఆ యొక్క హెల్ప్ కావాలి. ఆ యొక్క సహాయం లేకుండా మనము ఏమి చేయలేం. బట్ వి ఫర్గెట్. కానీ మనకి ఈరోజు దేవుడు చెప్తున్నదేంటంటే, పరిశుద్ధాత్మని మన జీవితంలో ఆహ్వానించాలి. సర్వశక్తిమంతుడైన దేవుడిని మన జీవితంలో ఆహ్వానించాలి. అన్నీ మన వల్ల కాదు. అన్ని యుద్ధాలు మన వల్ల కాదు. అన్ని యుద్ధాలు మనమే జయించలేము. కొన్ని యుద్ధాలకి దేవుడు అవసరం. ఆమేన్. ఆ యొక్క యుద్ధంలో మనల్ని మనం శుభ్రపరుచుకోవడం అనేది చాలా కష్టం. దానికి మనకి దైవీకమైన ఇంటర్వెన్షన్ కావాలి. ఆమేన్. మూడో విషయం ఏంటంటే దేవునికి వదిలిపెట్టాలి. ఆహ్వానించామండి. కానీ మనం ఆయనకి డైరెక్షన్స్ ఇవ్వకూడదు. ఏది మనం చేయొచ్చో, ఏది చేయకూడదో, మీరు అక్కడికెళ్ళకండి, ఇది చేయండి, అదొద్దు అని మనం డైరెక్షన్స్ ఇవ్వకూడదు. వెన్ యూ హావ్ ఇన్వైటెడ్ హిమ్, యూ హావ్ టు సరెండర్ ఇట్ టు హిమ్.
ఆయన్ని మనం ఆహ్వానించినప్పుడు, మన జీవితంలో వచ్చి పని చేయండి అని చెప్పినప్పుడు, మనం ఆయనకి వదిలిపెట్టాలి. ఆయనకి మన హృదయము, మన యొక్క ఆత్మను సమర్పించుకోవాలి. మన ఆలోచనల్ని సమర్పించుకోవాలి. దేవా, నేను మీకు విడిచిపెడుతున్నాను. నా జీవితము మీరు సరిచేయండి. నేను ఎలా నా జీవితాన్ని శుద్ధీకరించుకోవాలో, పరిశుద్ధపరుచుకోవాలో, ఆ యొక్క జ్ఞానం మీరే నాకు దయచేయండి అని మనం దేవునికి వదిలిపెట్టాలి. పక్కవారికి చెప్పండి, వదిలిపెట్టండి అని చెప్పండి. వెన్ యూ లీవ్ ఇట్ టు గాడ్ యూ నో లాంగర్ స్ట్రగుల్. మనం ఇంకా బాధపడము. మనం దేవునికి వదిలిపెట్టేసిన తర్వాత ఆ యొక్క భారాన్ని మనం వదిలిపెడుతున్నాం. ఆ యొక్క ఆలోచనల్ని వదిలిపెడుతున్నాము. ఆ యొక్క బాధని, ఆ యొక్క భయాన్ని, ఆ యొక్క ఈర్ష్యని, ఆ యొక్క అహంకారాన్ని మనం దేవుడి దగ్గరికి వదిలిపెడుతున్నాం. అండ్ హి ఈస్ గోయింగ్ టు వర్క్ ఆన్ ఇట్. ఆమేన్. ఆయనే దానిపైన పని చేస్తారు. ఆయనే మనల్ని శుద్ధీకరిస్తారు. ఆయనే మన యొక్క జీవితాన్ని మారుస్తారు. ఆయనకి ఆ యొక్క శక్తి ఆయనకే ఉంది. పరిశుద్ధాత్మని మనం ఎప్పుడైతే మన జీవితంలో ఆహ్వానిస్తామో, మన యొక్క హృదయంలో ఆహ్వానిస్తామో, మన ఇంట్లో ఇందాక దాచిపెట్టిన దుమ్ము ఆయన ఏం చేస్తారంటే, ఆ కార్పెట్ ఎత్తి చూపిస్తారు. ఇదిగో ఇక్కడుంది. దీన్ని తీసివేసేయి అంటారు. మనం ఏదైతే దాచిపెట్టుకుంటున్నామో, ఏదైతే ఇగ్నోర్ చేస్తున్నామో, పరిశుద్ధాత్మ దాన్ని మనకి ఎదురుగుండా తీసుకొచ్చి పెడతారు. ఇది నీ జీవితంలో ఉండకూడదు అని. అండ్ వి నీడ్ టు రిమూవ్ థాట్. హి విల్ రివీల్ థింగ్స్ ఫర్ యూ. దేవుడు మనకి ఆ యొక్క విషయాలు ఏదైతే సరికాదో అది మనకి తెలియపరుస్తారు. పరిశుద్ధాత్మ మనకి అది తెలియపరుస్తుంది. మనం ఏం చేయాలి? దాన్ని దేవునికి సమర్పించుకోవాలి. యూ నీడ్ టు లీవ్ ఇట్ టు గాడ్. గాడ్, ఐయామ్ గివింగ్ ఇట్ టు యూ. ఐ వాంట్ టు బి క్లీన్ అని ముందుగా మనము మన యొక్క జీవితాన్ని సరిచేసుకోవాలి. ఆమేన్. యూ నీడ్ టు లీవ్ ఇట్ టు గాడ్. 4వ విషయము, ప్రక్రియను పునరావృతం చేయండి. అంటే కీప్ ఆన్ రిపీటింగ్ ఇట్. ఇది ఒక్కసారి జరిగే విషయం కాదండి. పదే పదే జరుగుతూనే ఉండాలి. మనం రోజువారీ మంచి ఫ్రెష్‌గా ఉన్న బట్టలు వేసుకుంటాం గదా! ఒకసారి ఉతికినంత మాత్రాన అది మళ్ళీ మళ్ళీ వేసుకోగలమా? లేదే. ఎందుకు? మనం యేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఎక్కడో ఏదో ఒక విషయంలో మురికి మళ్ళీ అంటుకుని అది శుభ్రత దానికి లేకుండా పోతుంది కాబట్టి మళ్ళీ దాన్ని శుభ్రం చేయాలి. యూ నీడ్ టు కీప్ యువర్ సోల్, యువర్ హార్ట్ టు గాడ్ అగైన్ అండ్ అగైన్ టు బి క్లీన్డ్. మళ్ళీ మళ్ళీ మనం దేవునికి సమర్పించుకుంటూ ఉండాలి. దేవా, నన్ను శుభ్రపరచండి అండి. ఎందుకు అంటే మీరు రోజు ఉదయం బయటికి వెళ్ళినప్పుడు కొత్త భయాలు, కొత్త ఆలోచనలు, లేకపోతే కొత్త అహంకారము, లేకపోతే ఏదో ఒక విషయం వల్ల కోపము, ఇలాంటివన్నీ మళ్ళీ నూతనంగా సృష్టించబడుతూనే ఉంటాయి మన యొక్క మనసులో. అందుకనే మన యొక్క హృదయాన్ని మళ్ళీ మళ్ళీ శుద్ధీకరించుకుంటూ ఉండాలి. మళ్ళీ మళ్ళీ దేవునికి మనం సమర్పించుకుంటూనే ఉండాలి. ఇట్స్ నాట్ ఎ వన్ టైమ్ యాక్ట్. ఏదో ఒక్కసారి జరిగిందండి, ఇంకా నాకు జీవితమంతా నాకింకా శుభ్రంగానే ఉంటాము అని జరగదు ఆ విషయంలో. ఎందుకు అంటే మనం మనుషులం కాబట్టి. వి కీప్ ఆన్ డూయింగ్ సంథింగ్ రాంగ్. మనం ఏదో ఒక తప్పడుగు వేస్తూనే ఉంటాము. తప్పుడు ఆలోచన వస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనల్ని రోజువారీ మనం దేవునికి సమర్పించుకుంటూ ఉంటామో, ఆ యొక్క శుభ్రత చాలా ఈజీగా అయిపోతుంది. ఎప్పటినుంచో కూరుకుపోయిన ఒక పాత్రని వాష్ చేయడము ఈజీయా అండి? లేకపోతే రోజువారీ వాడుతున్న పాత్రల్ని వాష్ చేయడం ఈజీయా? రోజువారీ చేసేదే. రోజువారీ యేసుకున్న బట్టలు మనం ఉతకడం ఈజీ. ఎప్పుడో మురికి పడింది 4 సంవత్సరాల క్రితంది తీసి ఇప్పుడు ఉతకాలంటే ఈజీయా? Which is why you need to keep yourself in the presence of God always. అందుకే మనల్ని మనము దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు కూడా ఉంచుకుంటూ ఉండాలి. మన యొక్క హృదయము, మన యొక్క ఆత్మని పరిశుద్ధపరుచుకుంటూనే ఉండాలి. ఆమేన్. పరిశుద్ధపరుచుకుంటూనే ఉండాలని పక్కన వారికి చెప్పండి. ఎందుకు చెప్పిస్తున్నానంటే సో దట్ యూ రిమెంబర్. ఇట్ ఈస్ నాట్ ఎ వన్ టైమ్ యాక్ట్. ఈ యొక్క లెంత్ సీజన్ ఎండ్ అయ్యే లోపల మన యొక్క హృదయము మనం పరిశుద్ధపరుచుకుంటున్నామా? దేవుడు మనల్ని ఎలాగైతే మనం చూడాలనుకుంటున్నారో అలా మనల్ని మనం మలుచుకుంటున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. వి నీడ్ టు బి రెడీ టు బి యూజ్డ్ బై గాడ్. యు నీడ్ టు బి ద రైట్ వెస్సెల్. ఎలాంటి వెస్సెల్ అండి? ఇందాక మనం చూసాము, కప్పుని చూసాము. అందంగా కనపడేది కాదు. సరైనది, శుభ్రపరచబడింది, దేవుడు మనల్ని చక్కగా వాడుకోగలిగింది. మనల్ని మనం ఎలాగా మనం సరి చేసుకుంటున్నాం అనేది ఆలోచించాలి. అందరం కూడా నుంచుందాము. ఈ రోజు మనం ప్రార్థన చేసే సమయంలో వాట్ ఐ రిక్వెస్ట్ యూ ఇస్ టు గివ్ ఎవ్రీథింగ్ టు గాడ్. దేవునికి మీ యొక్క హృదయాన్ని, మీ యొక్క ఆత్మని సమర్పించండి. పరిశుద్ధాత్మని మీ యొక్క జీవితంలో ఆహ్వానించండి.
దేవా ఇప్పటి వరకు నేను ఏదైతే చేసి ఉన్నానో తండ్రి, దేవా నేను అపరిశుద్ధమైన ఆలోచనలతో ఉన్నానేమో, అపరిశుద్ధమైన క్రియలు చేసి ఉన్నానేమో దేవా, అవన్నీ కూడా ఈ రోజు నేను మీకు సమర్పించుకుంటున్నాను. ఆ యొక్క భారాన్ని నా యొక్క హృదయం నుంచి తొలగించండి అని ఒక్కసారి ప్రార్థన చేద్దాం. డు నాట్ వేస్ట్ దిస్ టైం. అందరం కూడా కళ్ళు మూసుకుందాము, దేవునికి మాట్లాడదాము. దేవా మీలో ఏముందో మీకే తెలుసు, మీ యొక్క హృదయంలో ఏదైతే ఉందో అది మీకే తెలుసు. ఆ యొక్క చీకటి ప్రదేశాలని తీసివేసేమని ఈ రోజు దేవుణ్ణి ప్రార్థన చేద్దాము. ఆ యొక్క అనవసరమైన విషయాల్ని, ఆ యొక్క ఈర్ష్యని, ఆ యొక్క కోపాన్ని, ఆ యొక్క అనవసరమైన తప్పుడు ఆలోచనల్ని అన్ని కూడా దేవా నా యొక్క హృదయం నుంచి తీసివేసేయండి. నన్ను ఒక పాత్రగా తండ్రి మీరు వాడుకునేటట్టుగా నన్ను శుద్ధీకరించండి అని ఈ రోజు ప్రార్థన చేద్దాం. లెట్ us surrender ourselves today. దేవునికి మనల్ని సమర్పించుకుందాం, దేవునికి సమర్పించుకుందాం. దేవా నా వల్ల కాదు, ఈ యుద్ధము నా వల్ల కాదు, నేను ఇవన్నీ ఆలోచనలు నా యొక్క మనసు నుంచి నేను తీయలేకపోతున్నాను తండ్రి. దేవా ఐ గివ్ యూ కంట్రోల్. దేవుడా మీకే ఆ యొక్క ప్రతి ఒక్క దాన్ని నేను సమర్పించుకుంటున్నాను, మీరే సరిచేయండి అని ఒక్కసారి ప్రార్థన చేద్దాం. టుడే ఇస్ ద టైమ్ ఫర్ యూ టు సబ్మిట్ ఈచ్ అండ్ ఎవ్రీ రాంగ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ప్రతి ఒక్క అనవసరమైన విషయాన్ని ఈ రోజు మీరు దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకోండి. ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు దేవా నా యొక్క మనసుని మీరు దేవా శుద్ధీకరించినందుకు వందనాలు చెల్లిద్దాము. దేవా నా యొక్క ఆత్మను మీరు శుద్ధీకరించినందుకు వందనాలు చెల్లించుకుందాము. Dear Father, I ask for you to work today. I ask for you to work today. దేవా ఈ రోజు నా యొక్క మనసులో తండ్రి మీరు పని చేయండి. దేవా నా యొక్క అంతరంగంలో మీరు పని చేయండి. దేవా నా యొక్క అంతరంగంలో జరిగే విషయాలను మీకు అప్పగిస్తున్నాను తండ్రి. దేవా దాన్ని సరిచేసి శుద్ధీకరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇప్పుడు వరకు నేను దాని నుంచి పారిపోతున్నానేమో తండ్రి, దేవా దాన్ని ఇగ్నోర్ చేస్తున్నానేమో తండ్రి. Dear Father, I get it to you today, oh Father. I bring it to you today, oh Father. We ask for you to clean it today, oh Father. దేవా ఏదైతే నేను మార్చలేనో, ఏదైతే నేను శుద్ధీకరించలేనో తండ్రి దేవా, అది నేను మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. దేవా నా యొక్క హృదయాన్ని మీరు శుద్ధీకరించండి. దేవా నాకే కాదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అది గ్రహించే విధంగా నన్ను నేను మార్చుకునే విధంగా నాతో మాట్లాడమని ఈరోజు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా నన్ను ముట్టమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అందరం కూడా ప్రార్థన చేద్దాము. మహాపరిశుద్ధుడా కృపగల తండ్రి దేవా నీ యొక్క సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. దేవా ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి దేవా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. మా యొక్క మనసుని, మా యొక్క ఆత్మను తండ్రి, మా యొక్క ఆలోచనల్ని మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. దేవా మీరే మా యొక్క జీవితాల్లో తండ్రి దేవా మా యొక్క మనసులో కావాల్సిన శుద్ధీకరణ చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మమ్మల్ని మీరు శుద్ధీకరించి మీ యొక్క పాత్రగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా as we go into the world of తండ్రి ఆ యొక్క ప్రపంచంలోకి వెళ్ళి తండ్రి దేవా ఏదైతే మురికి మా యొక్క మనసులో మా యొక్క ఆలోచనలు మేము తెచ్చుకున్నామో తండ్రి, ఈ రోజు దాన్ని మీరు శుద్ధీకరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా బయటే కాదు కానీ లోపల కూడా అందంగా తయారు చేయమని మేము ఈ రోజు మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా అనవసరమైన విషయాలన్నీ కూడా తీసివేసేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ యొక్క కోపాన్ని తీసివేసేయండి, ఆ యొక్క అహంకారాన్ని తీసివేసేయండి తండ్రి దేవా. వాటన్నిటితోని తండ్రి దేవా ఏదైతే మీకు ఇష్టం లేదో, ఏదైతే మీ చూపుకి సరికాదో తండ్రి, ప్రతి ఒక్క దానిని ఈ రోజు మీరు తీసివేసేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మమ్మల్ని సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా దీవించుము, ఆశీర్వదించుము తండ్రి. దేవా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. దేవా వారి యొక్క మనసుల్ని శుద్ధీకరించండి, వారి యొక్క ఆలోచనల్ని శుద్ధీకరించండి తండ్రి. దేవా ఇప్పుడు వరకు వాళ్ళు ఏదైతే భారాన్ని మోస్తున్నారో ఆ యొక్క భారాన్ని తొలగించి మీ యొక్క ప్రేమ, మీ యొక్క దయాలత్వం, మీ యొక్క కనికరము వారిపైన చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దీవించుము, ఆశీర్వదించుము దేవా. అలాగే దేవా కానుకలు బట్టి ప్రార్థన చేస్తున్నాము, ఇస్తున్న హస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి దేవా. అలాగే వాక్యంలోకి మేము వెళ్తుండగా తండ్రి మా యొక్క మనసుల్ని స్థిరపరచండి దేవా. మీరు మాతో ఇంకా తండ్రి దేవా లోతుగా మాట్లాడమని, మమ్మల్ని మార్చమని, బలపరచమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరం కలిసి బిగ్గరగా చెప్దాము, ఆమేన్ ఆమేన్.